ఒకే ఒక్క మాట మర్చిపోయాను. నేను 2023లో ఒక 13 దేశాలు తిరిగితే ఆ 13 దేశాలు తిరగడానికి మొట్టమొదట అంకురార్పణ చేసింది శశి అమ్మ. శశి అమ్మ అంటే ఎవరంటే మా ప్రభాకర్ గారి మరదలు గారు, దుబాయ్లో ఉంటారు. ఆ తల్లి కూడా ఈరోజు ఈ ప్రోగ్రాంలో ఉండటం నేను మహద్భాగ్యం భావిస్తూ, 10 రోజులు దుబాయ్లో ఉన్నప్పుడు అన్నం పెట్టేటప్పుడేమో ఒక తల్లిగా పెట్టింది. ఒక రోజున ఎందుకో ఈ కాలు లాగుతుందమ్మా అంటే అమృతాన్యం రాసుకుంటారా అందావిడి. రాసుకుంటాను ఇయ్యమ్మా అన్నాను. హే మీకు ఇవ్వడం ఏంటి, నేను లేనా అని చెప్పి అంత కోటీశ్వరరాలు కొబ్బరి నూనె అమృతాంజనం కలిపి కాళ్ళకి రాస్తుంటే వాళ్ళ సంస్కారం ఏమి సంస్కారమా అని అనిపించింది. అటువంటి మహాతల్లులు ఈరోజు ఇక్కడ ఉండడం, ప్రభాకర్ గారి కుటుంబ సభ్యులు అవ్వడం, వారి కోడలు బంగారు తల్లి పొద్దునుంచి ఏదో సొంత కూతురులా ఉంది నాకు కూడా. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గోవిందా. ఈ గడ్డం గడిగది అంటే ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు అద్భుతమైన సంగీత ధ్యానం చేశాం. మరి పత్రి సార్ అంటారు, ధ్యానం ఎంత అమూల్యమైనదో సజ్జన సాంగత్యం ఇంకా అమూల్యమైనది. ఎందుకంటే పత్రి సార్ అన్నారు, ఏమన్నారంటే పుస్తక పఠనం అనేది అత్యంత వేగవంతమైన దగ్గర మార్గం. దేనికంటే ముక్తికి. ఆ సాధన శక్తి ఉంటేనే పుస్తక పఠనం చేయగలం. అవగాహన ఎంతగా ఒక మహాగురువు కొన్ని వందల సంవత్సరాలు చేసిన సాధన సారమే ఒక పుస్తకంలోని జ్ఞానం. అలాగే 30 ఏళ్ళుగా ఎంతో సాధన చేసి ఎంతో సేవ చేసిన మహానుభావులు మన మధ్యన ఉన్నారు. వాళ్ళందరికీ హర్షధ్వానం తెలియజేద్దాం గట్టిగా. పత్రి సార్ చేత తీర్చిదిద్దబడిన అమూల్యమైన ఆణిముత్యాలు, వారి అందరి యొక్క చిరు సందేశాలు తీసుకుందాం. ఇప్పుడు మనము ఏ జిల్లాలో ఉన్నామండి? ఏలూరు జిల్లా. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో జ్ఞాన సందేశాన్ని మన ఏలూరు జిల్లా పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ మన అండలూరు వెంకటేశ్వరరావు గారి యొక్క సందేశంతోనే తీసుకుందాము. మరి చాలామంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరి అమూల్యమైన సందేశాలు, చిరు సందేశాలు తీసుకుందాము. అండలూరు వెంకటేశ్వరరావు గారు, ఆయనకోసారి గట్టి క్లాప్స్ కొడదాం. సభకు నమస్కారం. సో పత్రి గారు 2003లో మీరు 2004 జాన్ ఆంధ్రప్రదేశ్, 2008 జాన భారత్, 2012 జాన జగత్ అని 2012 జాన జగత్ అని మీరు ఎలా చెప్తున్నారు సార్? మా ఇంట్లో వాళ్ళు కానీ మా పక్క ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు ఇంట్లో లేదు, మా ఫ్రెండ్స్ కానీ అంటే అలా కాదురా, మనం ఒక టార్గెట్ పెట్టుకుని చేస్తాము. ఏ రోజుకైతే ప్రతి గ్రామంలోనూ ఒక ఫ్యామిలీ వస్తుందో అప్పటి వరకు నీకు నాకు పని ఉంది అని చెప్పారు. అలాగే ప్రతి గ్రామంలోనూ ఒక ఫ్యామిలీ రావటం, ఈ ఊర్లో దాదాపు ఎంతోమంది ఒక 50-60 మంది జనం వచ్చారు. అలాగే దీనికి ఇక్కడ ఒక ధ్యాన మందిరం నిర్మించడం మరి ప్రభాకర్ గారు ఒక గొప్ప విషయం. ఆ దంపతులకు మనం అందరూ గట్టిగా చెప్పకూడదు. అలాగే మరి అందరినీ ధ్యానం చేయమని, శాకాహారం తినమని, పిరమిడ్లు కట్టమని పత్రిక గారు చెప్పారు. ఇంకొకటి కూడా చెప్పారు, అదే పిరమిడ్ పార్టీ. సో ఆ పిరమిడ్ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆత్మజానులకే మనం ఓట్లు వేయాలి, శాకాహారులకే మనం ఓట్లు వేయాలి. ఎవరైతే ఆత్మజానులు ఉన్నారో, ఎవరైతే శాకాహారులు ఉన్నారో మన రాబోయే ఎలక్షన్స్లో ఆ ఓటు వేయండి. లేని పరిస్థితుల్లో మన పిరమిడ్ పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీ ఓటు వేసుకోవాల్సిందిగా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. మరి ఇలాంటి మాస్టర్స్ పత్రి సార్ తయారు చేస్తే ఏ పనైనా సులువైపోద్ది కదా. పత్రి సార్ మాటే వారి యొక్క ఆచరణ అవుతుంది, అంతేనా కదా? పత్రి సార్ ఏది చెప్తే అది చేసుకుంటూ ప్రతి వీధి వాడ గ్రామానికి వెళ్తున్నా. ఇప్పుడు ఒక 100 మాటలు చెప్తే కాదు, అది ఆచరించి చూపించాలి. మరి ప్రభాకర్ గారు 100 మాటలు ఏం చెప్పలేదు, ఆయన ఒక ఆచరించి చూపించారు. ఇలాగ ఒక ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మా ఊర్లో ఎలాంటిది ధ్యాన మందిరం కట్టించుకోవాలనేది ప్రతి ఒక్కరికి మనకి ఎవరికైనా సలహా ఇవ్వాలంటే వాళ్ళకి వచ్చి ఈ ఊరు వచ్చి రుద్రవరం గ్రామం వచ్చి ప్రభాకర్ గారు దంపతులు చేసిన పని చూసి ఇంతకన్నా బాగా ఎలా కట్టాలని ప్రతి ఒక్కరికి ఆలోచన తెప్పించే విధంగా ఆయన చేశారు. గట్టిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఒకసారి మన ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ గారికి, నూతన ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం, ఇంకా గట్టిగా.
ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎందుకంటే ఆయన మాటలు తక్కువ, చేతలు ఎక్కువ. మరి అలాగే మన కృష్ణా జిల్లా ప్రెసిడెంట్, మరి మహిళా శక్తికి ప్రతిరూపం మన రాజకుమారి గారు. ఆ శక్తికి ప్రతీకగా అక్కడ అద్భుతమైన శక్తి క్షేత్రం మెగా పిరమిడ్, రమణ మహర్షి పిరమిడ్ కట్టారంటే దానికి ఏంటి కారణం? స్త్రీ శక్తి. ఆ శక్తికి ప్రతీక మన రాజకుమారి గారు. ఆవిడ యొక్క చిరు సందేశం హర్షధ్వానాలు తెలియజేస్తూ ఆవిడ యొక్క సందేశం తీసుకుందాం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, పత్రి మేడంకి, అట్లానే వేదికను అలంకరించిన దివ్యాత్మ స్వరూపులందరికీ, వచ్చిన దివ్యాత్మలందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. ఈరోజు నిజంగా ఇక్కడికి రాకపోయినా, మనకి పిఎంసిలో చూడకపోయినా కూడా చాలా మిస్ అవుతాం అన్నమాట. ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కూడా ఇంతకంటే అద్భుతంగా మనం ఎలా తయారు చేయొచ్చు. ఎందుకంటే ప్రతి ఊర్లో కూడా, ప్రతి గ్రామంలో కూడా ఒక అద్భుతమైన పిరమిడ్ రావాలి, మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా మెగా పిరమిడ్స్ రావాలి అన్నది సార్ యొక్క ఆశయం. మరి అట్లానే ఈరోజు ఇంత అద్భుతమైన ఈ పిరమిడ్ నిర్మాణం చేసిన సార్ గారికి, మేడం గారికి మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ మనం ఎట్లాగో ధ్యానం చేస్తున్నాం, ధ్యాన ప్రచారాలు చేస్తున్నాం, పిరమిడ్స్ కూడా కట్టుకుంటున్నాం, శాకాహార ర్యాలీలు చేస్తున్నాం. కానీ ప్రజెంట్ మనకు ఉన్నటువంటిది మన వెంకటేశ్వరరావు సార్ చెప్పినట్టు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆత్మజ్ఞానులే పాలకులు కావాలి. ఇవాళ ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలి అన్నా, జ్ఞాన భారత్ కావాలి అన్నా, స్వచ్ఛ భారత్ కావాలి అన్నా చేయవలసింది మనం యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి ఒక్కళ్ళని కూడా ధ్యానుల కింద తయారు చేయటమే. కాబట్టి మనకి అవకాశం ఉన్నంత వరకు ఊరూర, గ్రామ గ్రామం కూడా వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి కూడా అందరినీ ధ్యానం గురించి, శాకాహారం గురించి తెలియజెప్పి ఆత్మజ్ఞానుల్ని తయారు చేసి ఆత్మజ్ఞానులకే ఓటేయండి అని చెప్పి చెప్దాము. లేదు, నుంచున్న వ్యక్తుల్లో ఎవరైనా సరే శాకాహారులు అయినట్లయితే వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తాం. లేదు అంటే కనుక మనం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మన మాస్టర్స్ని కంటెస్ట్ చేయిస్తాం. కాబట్టి ఎవరైనా సరే మన ఓటు ఎంతో అమూల్యమైంది. కాబట్టి ఒక మంచి వ్యక్తికి ఓటు వేయాలి అన్న ఆలోచన ఎవరైనా చేసినప్పుడు, మరి అక్కడ నుంచున్న వ్యక్తుల్లో ఎవరో అని వాళ్ళకి ఐడియా వచ్చినప్పుడు, ఎవరైనా వాళ్ళకి అనిపించారా సరే, లేనప్పుడు మన పిరమిడ్ పార్టీ తరఫున మన ధ్యానులు ఉంటారు. కాబట్టి మనం చేసే వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. ఎవరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు యుద్ధ ప్రాతిపదిక మీద చేసుకుంటూ వెళ్దాం. ఈ నెల రోజులు కూడా ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా మనం చేయవలసింది రామరాజ్య స్థాపన కోసం ఇంట్లో కూర్చున్నా ధ్యానం, బయటికి వెళ్ళినా ధ్యానం, ధ్యానం ధ్యానం ధ్యానం. ధ్యానం వల్లనే రామరాజ్య స్థాపన సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ. మేడంకి ఒకసారి గట్టిగా హర్షధ్వానాలు తెలియజేద్దాం. ఎందుకంటే ఒక 60 ఫీట్స్ పిరమిడ్ ఎక్కడ? గుడివాడ నుండి సుమారుగా ఊరు బయట నుండి 3 కిలోమీటర్ల దూరంలో, రోడ్డు సరిగ్గా లేదు. అటువంటి ఏరియాలో లేడీస్ అందరు కలిపి కంటిన్యూస్గా ఎక్కడ నిరాఘాటంగా దాన్ని పూర్తి చేశారంటే ఆ వర్క్ అనేది, ఆ కమిట్మెంట్ అనేది మామూలు విషయం కాదు. ఆ టీం అందరికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మన ముఖ్య అతిథులు ఎవరంటే బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు, బ్రహ్మ విద్వరిష్ట మన పద్మ గారు, అలాగే వెలగపూడి లక్ష్మణరావు గారు ఇంకా ఉన్నారు. అలాగే ఇక్కడున్న అతిథులను తీసుకున్నాం. వీరందరి సందేశాలతో వారందరి సందేశాలు విందామా? ఆ టీం అందరికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అనంతరం అద్భుతమైన సంగీత నృత్య కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే మహాకరుణ శాకాహార ర్యాలీ ఉంది. చేద్దామా? రెడీయా? పత్రి సార్ అన్నారు, నేను మనిషి అని నువ్వు చెప్పుకోవాలంటే శాకాహారి కావు అని చెప్పారు. అంతేనా కదా? ఎవరైనా సైలెంట్గా ఉన్నా పర్లేదు, కానీ ఒక జ్ఞాని సైలెంట్గా ఉండకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఊడు వాడ వెళ్ళి ఆ చైతన్యాన్ని పంచండి అన్నారు. మరి ఈరోజు ఈ ధ్యాన యజ్ఞంలో భాగంగా మహాకరుణ శాకాహార ర్యాలీ కూడా చేద్దామని అన్న వాళ్ళందరూ ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరి తమ అమూల్యమైన సందేశం
ఇవ్వాలని మన ఉండ్రమట్ల సాంబశివరావు గారు. మరి ఒక స్కూల్ అద్భుతంగా నడుపుతూ ఎందరికో జ్ఞానాన్ని అందిస్తూ ఎందరికో ప్రేరణిస్తున్న ఆ మహానుభావుడి యొక్క సందేశం తీసుకుందాం. గట్టిగా ఒక్కసారి హర్షధ్వానం తెలియజేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్. ఆత్మబంధువులందరికీ ప్రణామములు. చాలా సంతోషం. మరి అక్కడ విజయవాడలో సెటిల్ అయ్యి సొంత ఊరికి ఏదో చేయాలి, ఏదైనా సహాయం చేసామంటే ఆలోచిస్తానమాట. సహాయంలో అత్యంత ఉత్తమమైనది ఏంటి? దానం చేసేటప్పుడు అంతే. ఎన్నో దానాలు ఉన్నాయి. అన్నదానము, వస్త్రదానము, గోదానము, భూదానము, ఇలా ఎన్నో దానాలు ఉన్నాయి. ఎవరి స్థాయిని బట్టి ఏ దానం అయితే అత్యుత్తమైందో ఆ దానాన్ని చేయటం అనేది విజ్ఞులు, జ్ఞానుల యొక్క పరిపాటి. మరి ఈ ప్రపంచంలోనే అత్యుత్తమైన ఒక సేవ ఏదైనా ఉందంటే అది ఒక పిరమిడ్స్ నిర్మించడం. ఆ పిరమిడ్స్లో ఎంతోమంది తమ జీవితాల్ని, తమ ఆరోగ్యాన్ని స్వస్థ పలుకుతూ చక్కగా మంచి ఆనందమైన జీవితాన్ని గడపడానికి ఈ సానా రుద్రారం నిజంగా ఏనాడో ఏ జన్మలోనో ఎంతోమంది యోగులు, మహానుభావులు ఉన్న పుట్టిన ఊరై ఉంటుంది అన్నమాట ఈ గడ్డ. ఎందుకంటే ఇది చక్కటి పిరమిడ్, మంచి నేచర్తో చక్కని పార్కులాగా అందరికీ ఆహ్లాద కలిగించే ఒక అద్భుతమైన నిర్మాణం ఇక్కడ జరిగింది. మరి ఇక్కడ ఇదే ప్రేరణతో చుట్టుపక్కల అనేక గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ఒక పిరమిడ్ ఇలాగే నిర్మించుకుని మరి గ్రామస్తులందరూ కూడా మెడిటేషన్ చేసుకుంటే, ధ్యానం చేసుకుంటే అసలైన జ్ఞానం మనకు కలుగుతుంది. ఎంతో మనం ప్రాపంచిక జీవితం జీవిస్తూ ఉన్నాం. మనం ఆ ప్రాపంచిక జీవితంలో ఉన్నత స్థితి ఏది అంటే డబ్బు సంపాదించడం, గౌరవం సంపాదించడం లేదా అధికారం సంపాదించడం అనేది మనకి పరిపాటిగా చూస్తున్నాం అన్నమాట. ఆ సంపదలన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోయేవని ప్రతి ఒక్కరూ చెప్తారు, తెలుసుకోవడం అనమాట. అసలైన సంపద ఆధ్యాత్మిక సంపద. ఆ సంపదను మనం పొందాలి అంటే ధ్యానం చేయాలి, శాకాహారిగా మారాలి. మరి మీ గ్రామం అంతా కూడా శాకాహార గ్రామంగా మారాలి. మీ శాకాహారులందరూ కూడా మళ్ళీ ధ్యానం చేయాలి. మీ గ్రామం ప్రేరణగా ఈ కొల్లేరు ప్రాంతాలు ఇవన్నీ కూడా చెరువులు, చేపల చెరువులు ఎక్కువగా ఎంతో జయహింస జరుగుతుంది. మరి ఇక్కడంతా కూడా ఎనర్జీ అంతా కూడా ఈ సానా రుద్రం నుంచి ఈ ప్రపంచానికంతా ఈ చుట్టుపక్కల చేపల చెరువులు ఎంతో కొన్ని లక్షల జీవరాశులు చేపల రూపంలో రోజు చంపబడుతున్నాయి. ఇది చాలా అరిష్టమైంది, ప్రకృతికి హాని చేసేది. మానవుడు ఎంత తెలివితేటలు, మేధస్సు పెంచుకుంటున్నాడో, ఎంత సైన్స్ ప్రకారం డెవలప్ అవుతున్నాడో, సాంకేతికంగా ఎంత డెవలప్ అవుతున్నాడో అంత పతనాస్థాయికి చేరుకునే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. మొత్తం కాలుష్యం అయిపోయింది. ఈ రోజున ఏది చూసినా కాలుష్యమే. ఒక గాలి మాత్రం మనకు తెలియట్లేదు, కాలుష్యం గాలి మనం తీసుకుంటున్నాం. అన్ని కాలుష్యం అయిపోయినాయి. ఈ కాలుష్య సమాజంలో జీవిస్తున్నాం. అందుకే ఈ సమాజం అంతగా శారీరక, మానసిక రోగిష్టమైన సమాజంలో మనం బతుకుతున్నందుకు చాలా విచారించాల్సి వస్తుందన్నమాట. ఎందుకు ఇంత డెవలప్ అవుతున్నాం మనం, కానీ ఏంటి ఉపయోగం? హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, ఎన్నో హాస్పిటల్స్, డాక్టర్స్ పెరుగుతున్నారు, రోగులు పెరుగుతున్నారు. ఇది కాదా? ఇదే అభివృద్ధి? ఇటువంటి అభివృద్ధి మనకు కావాల్సింది అది కాదు. ఆరోగ్యవంతమైన అభివృద్ధి కావాలి అంటే అందరూ ధ్యానం చేయాలి, పిరమిడ్స్ నియమించాలి, శాకాహారులు కావాలి. ఇదొక్కటే అత్యుత్తమైన మార్గం. కాబట్టి ఈ మార్గంలో అందరూ పయనించడానికి మరి చక్కగా ఈ దంపతులు ఎంతో గొప్పగా మరి సంకల్పించుకుని అద్భుతమైన పిరమిడ్ నిర్మించి మరి ఈ జాతికి, ఈ గ్రామానికి అంకితం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఓకే ఫ్రెండ్స్, మరి పత్రిసారి ఏది చేసినా ముందు చూపు చేస్తారు, అంతే కదా. రోడ్ని మనం ఇలా చూస్తే ఇంతే కనిపిస్తుంది, పైనుంచి చూస్తే ఎక్కడ స్టార్ట్ అవుతాం, ఎక్కడ ఎండ్ అవుతాం, ఆ రూట్ అంతా తెలుసు, అంతేనా కదా. పత్రిసారి ఉన్నారు, ఆయన బాడీ వెకెట్ చేసే ఫ్యూ డేస్ ముందు ఒక మాస్టర్ అడిగితే, సార్ మీ తదనంతరం ఎవరంటే ఏమంటారు, మన కుటుంబంలో అవ్వాలని చెప్తాం. ఆయన ఒకటే అన్నారు, నా తదనంతరం ఎవరంటే నా ద్వారా జ్ఞానం పొందిన వాళ్ళు, అంతేనా కదా. పత్రిసారి చైతన్యం ఎంతగా వర్క్ అవుతుంది అనడానికి ఇదే నిదర్శనం. ఆయన జ్ఞానాన్ని పుణికిపించుకొని ఇలాగా అద్భుతమైన పిరమిడ్ కట్టడాలు కడుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న మాస్టర్స్ అందరికీ వస్తారు, గట్టి క్లాప్స్ కొడదాం ఫ్రెండ్స్. అలాగే మన ఏలూరు వాస్తవ్యులు, ఉభయ గోదావరి జిల్లా గౌరవాధ్యక్షులు మన ఎర్నేని ప్రసాద్ గారి సందేశం తీసుకుందాం. ధ్యానులకు, ధ్యానాభిలాషులకు అందరికీ కూడా నా నమస్కారం. సాన రుద్రవరమా, ఏమే కరెక్ట్? శానా రుద్రవరం. చానానా? సానా ఇటువంటి రుద్రవరంలో ఈ
ఇటువంటి సాధకులు ఇంకేం చెప్తారు? ఇది ఆల్రెడీ శివుడి యొక్క వరం ఈ గ్రామం. ఈరోజు నామం సార్థకం మీద చెప్తున్నా. ఈ సాన పట్టాల బాగా సాన పడితే ఆడు శివుడు అవుతాడు. పేరే రుద్రవరం. అందులో బ్రహ్మవిహార పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఏం అద్భుతం అండి! భోజనం చేస్తే కడుపు నిండుద్ది. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే సాధకులందరికీ ఆత్మ నిండిపోతుంది. పండగే పండగ. ఈరోజు ఈ గ్రామంలో చాలా అడ్వాన్స్గా వచ్చేసింది ఉగాది పండగ. ఒక కొత్త మలుపు, కొత్త సంవత్సరం. ఈ గ్రామంలోని ప్రజలకు, ఈ చుట్టుపక్కల గ్రామాల్లోకి ఒక గొప్ప మేలు కొలుపు ఇది. ప్రభాకరరావు గారు, ఆశా కిరణ్, వాళ్ళ నామాలు సార్థకమయ్యాయి ఈరోజు. కిరణ్ అంటే ఇగో మన నెత్తిన ఉన్నాడు మహానుభావుడు, అద్భుతమైన కిరణాలను ప్రసరిస్తున్నాడు. ఎవరైనా ప్రభాకరుడు. అలాగే మన నామాలు కూడా సార్థకం చేసుకుంటున్నామా? ఇది ఎవరికి వాళ్ళు ప్రశ్నలు వేసుకోవాలా? మనకు మంచి మంచి నామాలు పెడతారు మన తల్లిదండ్రులు. మన నామం సార్థకం అవుతుందా లేదా ఈ జన్మలో? మన పేరొకటి, ఊరొకటి, తీరొకటి. కానీ ఈ దంపతులు అద్భుతం. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇదే. ఇదిగో నా పక్కన ఉన్నారు చూడండి, ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇదే సాధించడం అంటే, సాధన ద్వారా సాధించడం అంటే మన నామాల్ని సార్థకం చేసుకోవటం. మిత్రులారా, మర్చిపోవద్దు. మన అబ్బాయి పేరు గాంధీ, అటు పొద్దున్నే కడుగుతాడు బ్రాంతి. మన అమ్మాయి పేరు అనసూయ. అబ్బో, తోటికోడలను చూసినా, ఆడపడుచుని చూసినా ఎంత అసూయో. ఇదిగో మా ఎదురుగుండా కూర్చుంది శ్రీదేవి కొండంగి. కానీ ఛాయాదేవి మాత్రం కాదు, సూర్యకాంతం అసలే కాదు. ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి, మన నామాలు సార్థకం అవుతున్నాయా లేదా? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. గోవిందా గోవిందా అని ఇందాక ప్రసాద్ గారు ఒకటే పాట పాడాడు. గుంపులో గోవిందలాగా బతకమాకండి, నలుగురిలో ఉన్న నారాయణులాగా బతకాలి. అది ధ్యానం అంటే. ఎంతమంది ఋషులు, ఎంతమంది మహర్షులు, బ్రహ్మర్షులు అద్భుతమైన జ్ఞానాన్ని ఈ దేశంలో పండించారండి. ఎంతమంది ఆ పంటను సాగు చేస్తున్నాం, ఆ పంట యొక్క ఫలితాలను అనుభవిస్తున్నాం. ఇది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలా? ఎప్పుడైతే మనం శ్వాసను గమనిస్తామో మన దేహాన్ని గమనిస్తాం, మన మనసును గమనిస్తాం, మన బుద్ధిని గమనిస్తాం. నేను ఆత్మనే, నేను పరమాత్మనే. కానీ తెలియని ఎవరికి? నా దేహానికి తెలియట్లా, నా మనసుకు తెలియట్లా, నా బుద్ధికి తెలియట్లా. మిత్రులారా, ఇదే అభయహస్తం, చిన్మయ ముద్ర. అభయహస్తం కాదు, చిన్మయ ముద్ర. ఈ మూడింటి కోసమే సాధన. ఎందుకంటే మనం ప్రాపంచికంగా ఈ ఆత్మకు, ఈ పరమాత్మకు ఈ మూడే మాధ్యమాలు, ఇవే మీడియాస్. ఈ పొల్యూట్ అయిపోతున్నాయి. ఎందుకని? మన చుట్టూ గంజాయి మొక్కలే. ఏం చెప్పాడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ? తులసి దళంలాగా జీవించండి అని చెప్పిన మహానుభావుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. మిత్రులారా, ఇందాక అనుభవాల్లో ఆశా కిరణ్ గారు చెప్పారు. కిరణ్ అద్భుతం. 2021లో ధ్యానంలోకి వచ్చానని చెప్పారు కదమ్మా. ఎస్, వితిన్ 3 yearsలో ఏదైతే మేము అందరూ చెప్పేదో చెబుదాం అనుకుంటున్నామో ఆవిడ చెప్పేశారు. ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా అలాగే వస్తున్నాయి.
అద్భుతమైన వాతావరణం ఉంది మిత్రులారా ఈ కలియుగంలో. దీంట్లో ఉన్న లాభం ఇదే. ఆ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగాల్లో సంవత్సరాలు జన్మలు సాధన చేస్తే వచ్చే లాభం కేవలం నిజాయితీగా, సిన్సియర్గా, ఈ మాట మర్చిపోవద్దు, చేసే 10 నిమిషాలైనా 10 గంటలైనా ధ్యానం శ్వాస మీద ధ్యాస అంటే శ్వాస మీద ధ్యాసే. అది నిజాయితీగా చేయండి. మనందరికీ తెలుసు, మన ప్రాపంచిక పరంగా నిజాయితీగా మనం ప్రాపంచికంగా మెసరటం లేదు, మనం అందరికీ తెలుసు. కానీ ఒక్కటి, ఈ సందర్భంగా అందరినీ కూడా, పండితుల్ని పామరుల్ని కూడా వాళ్ళ కాళ్ళు మొక్కి నమస్కరించి చెప్పుకుంటున్నా, ఇదొక్కటి నిజాయితీగా చెయ్యండి. శ్వాసగా రూపాంతరం చెందండి తల్లులారా, తండ్రులారా. శ్వాసే ప్రాణము కనుక, ప్రాణమే జీవము కనుక, జీవమే విశ్వము కనుక, ఈ విశ్వమే దైవము కనుక. సో వీఆర్ ఆల్ గాడ్స్. మనమే దివ్యాత్మ స్వరూపాలు, కానీ మనమే అడ్డుపడుతున్నాం ఈ మూడింటితో. వీఆర్ లివింగ్ ఇన్ ద బాడీ, దేహంలో జీవిస్తున్నాం, కానీ దేహమే మనము కాదు మిత్రులారా. ఇంటిలో ఉంటున్నాం, ఇల్లే మనమా? ఒంటిలో ఉంటున్నాం, ఒళ్ళేనేనా? ఏమిటి దీనికి నాకు సంబంధం? జస్ట్ ఐఎమ్ లివింగ్ ఇన్ ద బాడీ, బట్ ఐఎమ్ నాట్ బాడీ. నేను దేహాన్ని కానే కాదు. ఇది పై వస్త్రము, ఇది లోన వస్త్రము, అంతే తేడా. భగవద్గీత చదవండి దయ ఉంచి. ఒక గొప్ప యోగీశ్వరుడైన వ్యాసుడి చేత అద్భుతమైన కృష్ణుడి పాత్ర చేత చెప్పబడినది. ఎంతమంది ఇళ్లలో ది సోకాల్డ్ హిందువులు అంటారు, ఎంతమంది ఇళ్లలో భగవద్గీత ఉన్నది, ఎంతమంది చదువుతున్నారు? ఎవరికి వాళ్ళు వేసుకోవాలి ఈ ప్రశ్న. రామాయణాలు మారచ్చు, మహాభారతాలు మారచ్చు, జీసస్ గురించినే మారచ్చు, ప్రవక్త గురించి కూడా మారిపోతున్నాయి. కానీ భగవద్గీత మారదు, మారలేదు కూడా మిత్రులారా, మర్చిపోవద్దు ఈ మాట. ఎందుకంటే అది అద్భుతమైన శ్లోకాలతో చెప్పబడి, ఊరికే చెప్తాడా వ్యాసుడు? ఊరికే చెప్తాడా కృష్ణుడు? ఊరికే చెప్తాడా రాముడు? ఊరికే చెప్పాడా వాల్మీకి ఆ కథ? ఏం చేసి చెప్పాడు వాల్మీకి? ఒక ఆటవికుడు, కోయవాడు, అక్షరముక్క జ్ఞానము లేనివాడు, వాడు రత్నాకరుడు, వాడి అసలు పేరు. ధ్యానం చేసి వాల్మీకి అయ్యాడమ్మా. వాల్మీకి అంటే పుట్ట కట్టేసింది. ఒక బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ లాంటి మహానుభావుల యొక్క మాట మీద విశ్వాసంతో కూర్చుండిపోయాడు అంతే. ఎలా కూర్చుండిపోయాడు? మట్టిలో మట్టి అయిపోయాడు, చెట్టులో చెట్టు అయిపోయాడు, పుట్టలో పుట్ట అయిపోయాడమ్మా. అది ధ్యానం అంటే. అటువంటి ధ్యానం చేయండి, ఏం పోదు, ప్రాణం పోదు. పిఎస్ఎస్ మూమెంట్ గ్యారంటీ ఇస్తుంది. ధ్యానం చేస్తూ చచ్చినాడు ఎవడన్నా ఉన్నాడా? ధ్యానం చేసి చచ్చిన వాళ్ళని బ్రతికించిన ఎందరో మహానుభావులు, వాళ్ళందరికీ మీ క్లాప్స్. చదువుతున్నాం, చూస్తున్నాం, సినిమాలు కూడా చూస్తున్నాం, ఇవే కథలు. సో మరొక్కసారి ఈ దంపతులకు మరి ఇంతటి చక్కటి మా బోటి వాళ్ళందరికీ ఆత్మపరమైన ఆకలి తీర్చినందుకు మరొక్కసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మరొక్కసారి మనం అందరం కూడా తప్పకుండా, ఎందుకంటే ఇదిగో మాకు ఎదురుగుండా ఉన్నాడు బాస్ వెంకటేశ్వరరావు గారు. ఆ రోజుల్లో ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ తిప్పాడు. ఇదేంటారా బాబు, ఇక్కడ అన్ని చేపలు తింటున్నారా యావిళ్ళు? లేదు సార్, మీరు చెప్పండి, సబ్జెక్ట్ చెప్పండి అని చెప్తే అన్ని గ్రామాలు చాలా చాలా ఆశ్చర్యం వేసింది ఆ రోజుల్లో. ఆ గ్రామాలు తిరుగుతుంటే ఇవాళ ఆ గ్రామాల్లో ఆ బ్రహ్మయ్య గారు, అమ్మ మా శ్రీదేవి, అద్భుతమైన మాస్టర్స్ తయారైపోయారు వాళ్ళు. ఎంత ఆశ్చర్యం అండి.
చేపల చెరువుల మధ్యలోనే ఉంటారు, కానీ చేపను ముట్టరు, ప్రాణం తీయరు, ప్రాణం పోస్తారు మనకి. ఆ మార్పు కోసమే పిఎస్ఎస్ మూమెంటు ఉద్యమిస్తున్నది. బ్రహ్మశ్రీ పత్రిజీ 42 సంవత్సరాల అలుపెరుగని పరిశ్రమ పరిపూర్ణత ఎక్కడ చేతులు చాపుతుందో అక్కడ పత్రిజీ ఉంటాడు. దట్ ఈజ్ పత్రిజీ మిత్రులారా. కొంతమంది అంటూ ఉంటారు ఆయన లేడు, బాడీ వెకెట్. విశ్వంలో విలీనం అయ్యాడయ్యా, అడుగున క్షణం క్షణం ప్రతి దారిలోనూ ఉన్నాడు పత్రిజీ. ఈ కార్యక్రమాన్ని అందరినీ విధంగా వీక్షణం చేస్తున్నాడు పిఎంసి చేసినట్టు. అప్పుడు ఒక ప్రాంతానికే, ఒక భూమి మీదే ఆయన అద్భుతంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళాడు. ఇవాళ అనంత విశ్వములో విలీనమై విశ్వేశ్వరుడైపోయాడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మిత్రులారా. మనందరూ అలా కావలసిన వాళ్ళమే. ఆ దీక్ష పొందుదాం మిత్రులారా. దానికోసమే ఈ జన్మలను వ్యర్థం చేసుకోమాకండి. ఊరికే రాదు మానవ జన్మ. 100 years ఒక విధంగా చూస్తే చాలా స్వల్పమే. కోటాను కోట్ల సంవత్సరాల కాల ప్రవాహంలో ఎంతండి మానవ జీవితం? 100 years. కానీ చేయాలి కదా, సార్థకం చేయాలి కదా, సారం తీయాలి కదా, సాన పట్టాలి కదా, రుద్రవరం అవ్వాలి కదా మనం. అవుదామా లేదా? ప్రసాద్ గారు చెప్పినట్టు, పిప్పల్ గారు చెప్పినట్టు సౌండ్ లేదు ఇక్కడ. గట్టిగా థ్యాంక్ యూ సాన రుద్రవరం. థ్యాంక్ యూ. మరి ధ్యానంతో సానబట్టి ఆత్మరుద్రులు అవుదామా లేదా? ఓకే ఫ్రెండ్స్, మరి పిరమిడ్ సొసైటీలో పత్రి సార్ మాటని తూచా తప్పకుండా అనుసరిస్తూ ఆయన మాటే విధంగా ఎంతో సేవలు చేస్తున్న మన శేషగిరి గారి యొక్క చిరు సందేశం తీసుకుందాము. ఆయనకోసారి హర్షధ్వానం తెలియజేద్దాం. మన ఏలూరు వాసవి సిల్క్స్ అధినేత, రాష్ట్రం మొత్తము దాన్ని వ్యాపింపచేసి ఆయన వచ్చే ఆయుధయంలో ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. పత్రిసార్ మాట అనుసరించిన తర్వాతనే ఏపీ మొత్తము ఆ వాసవి సిల్క్స్ని విస్తరింపజేశామని కూడా ఆయన చెప్పారు. అటువంటి మహానుభావుడికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి శతకోటి వందనాలు. ఆత్మస్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలండి. నా పేరు శేషగిరిరావు అండి. నేను ధ్యానంలోకి వచ్చి 14 సంవత్సరాలు అయింది. అందరిలాగానే నేను కూడా ఒక 40 సంవత్సరాలు భక్తి మార్గంలో ఉన్నాను. అప్పుడు కేవలం సంతోషం మాత్రమే ఉండేది, అంటే టెంపరీ. కానీ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రతి క్షణం ఆనందమే, ప్రతిరోజు పండగే. మరి మనం ఏ పని చేసినా కూడా లాభం లేకుండా చెయ్యం. నేను కూడా కాలాతీతం అయింది కాబట్టి ఒక 3 నిమిషాల్లో ముగిస్తానండి. ధ్యానం వల్ల లాభాలు. ఫస్ట్ ఇది ఏంటంటే, ఈ పూజ భక్తి మార్గం ఒకటి, ధ్యాన మార్గం ఒకటి. ఆఫ్ చేసి మరి మీరందరూ కూడా ధ్యాన కుటుంబాలుగా మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. ఈ ధ్యానం వల్ల లాభాలు ఏంటంటే, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇవాళ అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ప్రశాంతత లేదు, ఆరోగ్యాలు అంతంత మాత్రం. నమ్మాలి, మనం చేసేటప్పుడు నమ్మాలి. ఏదైనా సరే మనం నమ్మితేనే జరుగుతుంది. ₹1 ఖర్చు లేకుండా మన ఇంట్లో మనం కూర్చుని ధ్యానం. ఇందాక సార్ చెప్పినట్టుగా ఎవరికి ఎన్ని సంవత్సరాల వయసు అయితే అన్ని నిమిషాలు చేయండి. మినిమం 2 సార్లు చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఉన్న అనారోగ్యాలు బయటికి వెళ్ళిపోతాయి, కొత్త అనారోగ్యాలు రాకుండా ఉంటాయి, ఫేస్లో మంచి గ్లో వస్తుంది, ఆయుష్ పెరుగుతుంది, మనం బతికిన నాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటాం. ప్రతి క్షణం ఆనందమేనండి. ఇప్పుడు నేను పొందుతున్నాను కదా. మరి ఇవాళ ప్రభాకర్ గారి దంపతులు మరి ఈ పిరమిడ్ చూశాక నాకు చాలా చాలా ఆనందం వేసింది. ఎంతోమందికి వాళ్ళ ఊళ్ళల్లో
కట్టాలి అని చెప్పే అభిప్రాయం కూడా వస్తుంది. మేము ఆల్రెడీ ఏలూరులో కట్టడం జరిగిందమ్మా. వశిష్ఠ గౌతమి పిరమిడ్ రాజమండ్రి దగ్గర మరి ఎవరన్నా చూసిన వాళ్ళు ఒకసారి హ్యాండ్స్ రేజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీరు ఎవరైనా సరే రాజమండ్రి వైపు వెళ్ళినట్లయితే వశిష్ఠ గౌతమి పిరమిడ్ తప్పకుండా దర్శించండి. అద్భుతమైన పుణ్యక్షేత్రం అది. అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందండి. ఓకే అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. శేషగిరి గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే శ్యామల మేడం, ఆవిడ చిరుసరని దేశం తీసుకుందాం. ఆత్మస్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఎన్ని వేల ధన్యవాదాలు తెలియచేసినా తక్కువే అవుతుంది. నేను వచ్చి కూడా 14 సంవత్సరాల నుండి 15వ సంవత్సరం జరుగుతుందండి ఈ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత మేము చేసిన కార్యక్రమాలు ప్రతి నెల కూడా సెకండ్ సండే మా ఇంట్లో 1 డే క్లాస్ జరుగుతుందండి. అలాగే ప్రతి ఆదివారం శాఖాహార ర్యాలీలు జరుగుతాయి ఏలూరులో. అలాగే ప్రతి పౌర్ణమి క్లాసులు జరుగుతాయి. కింద కేర్ సెంటర్ ఉంటుంది. అలాగే 15x15 గోశాల్లో ఒక పిరమిడ్ కట్టడం జరిగింది. ఇంటిపైన ఒక పిరమిడ్ కట్టడం జరిగింది. అలాగే షాప్లో కూడా ఒక పిరమిడ్ కట్టడం జరిగింది వర్కర్స్ అందరి కోసం. అలాగా అనేకమైన కార్యక్రమాలు మేము ఈ 14 సంవత్సరాల నుంచి కూడా చేస్తూనే ఉన్నామండి. అలాగే ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రభాకర్ గారు, ఆశా గారు ఎంత అద్భుతమైన పిరమిడ్ కట్టి వాళ్ళ జన్మని ధన్యం చేసుకున్నారు. అలాగే ప్రతి ఊరిలో కూడా ఒక పిరమిడ్ అలాగే వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఈ సానా రుద్రవరం పూర్తి శాకాహార గ్రామం, ధ్యాన గ్రామం అయిపోవాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ గ్రామం ఆదర్శంగా తీసుకుని మన ఏలూరు జిల్లాలో ఉన్న ప్రతి గ్రామము కూడా అలాగే అయిపోవాలి. రాబోయే రోజుల్లో తప్పకుండా అయిపోతుందని కూడా విశ్వాసం ఉంది. ఎందుకంటే పత్రి సార్ చెప్పారు ప్రపంచమంతా శాకాహార ప్రపంచం అయిపోతుంది అని. అటువంటి రోజులు మరీ ఎక్కువ దూరంలో లేదండి, దగ్గరలోనే ఉన్నాయి. విశ్వంలో నుంచి అనేకమైన మార్పులు జరుగుతున్నాయి. చక్కటి శక్తి విశ్వంలో నుంచి ఒక వర్షంలాగా వస్తోందన్నమాట. మనం అందరం కూర్చోవడమే చాలు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. దాన్ని ఎవరైతే కళ్ళు మూసుకుని కూర్చుంటారో వాళ్ళందరికీ ఆ శక్తి ప్రవాహం తెలుస్తుంది. ప్రతి ఒక్కరిలో కూడా ధ్యానంలోకి రావాలి. అలాగే ధ్యాన ప్రచారం చేయాలి. అవకాశం ఉన్న వాళ్ళందరూ ఇళ్లల్లో పిరమిడ్లు కట్టుకోవాలి. చూడండి, మనకి ఇప్పుడు పత్రిసారి ఏం చెప్పారంటే పిరమిడ్లో ధ్యానం చేస్తే శక్తి వస్తుంది, పిరమిడ్లో ధ్యానం చేస్తే 3 రెట్లు శక్తి వస్తుంది కదండి. అలాగే ప్రకృతిలో ధ్యానం చేస్తే మరింత 3 రెట్లు వస్తుంది. అదే సామూహిక ధ్యానం చేస్తే ఇంకా ఎన్నో రెట్లు శక్తి వస్తుంది. అటువంటి పిరమిడ్కి మనం ఎప్పుడూ కూడా కడుతూ ఉండాలి, కట్టిస్తూ ఉండాలి. హ్యాపీగా మనం అందరం సంతోషంగా ఉండాలి. మన శ్వాసే మన గురువు. మన శ్వాస అనే గురువుని పట్టుకుంటే జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అని మన సనాతన ధర్మం బోధించింది. ఈ జీవుడు దేవుడిగా మారాలి అంటే శ్వాస అనే గురువుని పట్టుకుంటే ఆ దైవం దగ్గరికి చేరుస్తుంది. శ్వాసను ఎప్పుడైతే పట్టుకుంటామో మనకి ఆ శ్వాస గురించి తెలియదు. ఇన్నాళ్ళు బ్రహ్మర్షి పత్రిజీ వచ్చి మనకి చెప్పే వరకు ఆ శ్వాస విషయం తెలియదు. ఆ శ్వాసను తెలుసుకున్న తర్వాత ఎవరు వదలద్దు. అది చాలా గట్టిగా పట్టుకొని ప్రతి క్షణం ఏ పని చేస్తున్నా శ్వాస మీద ధ్యాస పెడితే సాధించలేనిది ఏదీ లేదు. ప్రతిదీ సుసాధ్యమే, అసాధ్యం అన్నది లేదు ధ్యానులకు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన రుద్రవరం మాస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఒకసారి ఈ దంపతులు ఇద్దరికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం ఫ్రెండ్స్. పత్రి సార్ మాటను తూచా తప్పకుండా ఆచరిస్తూ వారి యొక్క వాసవి సిల్క్స్లో ప్రతి నెల మొదటి ఆదివారం 300-500 మందికి ఒకటేసారి ధ్యానం చేయిస్తూ వాళ్ళందరూ ధ్యానులుగా మలిచారు. వాళ్ళ షాప్స్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరూ ధ్యానులు, శాకాహారులు. అంతేనా ఫ్రెండ్స్? వారి అటువంటి అద్భుతమైన దంపతులు ఇద్దరికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఎందుకంటే ధ్యానం చేస్తే అవుట్పుట్ బాగా వస్తుంది అన్నదానికి వారి యొక్క ఆ వాసవి సిల్క్స్ సర్కిలే నిదర్శనం. మరి ఒక్కసారి వారిద్దరికి ఒకసారి హర్షధ్వానం తెలియజేద్దాం. మరి అద్భుతంగా ధ్యాన జగత్ మ్యాగజైన్కి అంబాసిడర్స్గా
విశేషంగా ఆ మ్యాగజైన్ని అన్ని చోట్లకి అందజేస్తూ విశేష సేవ చేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు అద్భుతమైన కార్యక్రమం, విశేషమైన సందేశాలు ఇక్కడ జరుగుతుంటాయి. అనంతరం నృత్య కార్యక్రమాలు, అనంతరం మనము అద్భుతమైన శాకాహార ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీ లోపల ఇక్కడ వినేవాళ్ళు వింటుండండి, అక్కడ భోంచేసేవాళ్ళు భోంచేస్తుండండి, భోంచేసేవాళ్ళు వచ్చి మళ్ళీ కూర్చోండి. ఈ ప్రోగ్రాము ర్యాలీ వరకు అందరు కలిసి ర్యాలీ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? మరి పత్రి సార్ ప్రతి ఏరియాలో ఒక క్షేత్ర పాలకులను ఎంచుకుంటారు, అంతేనంటారా? మరి ఈ ఏరియాలో బాస్ గారిని ఎంచుకున్నారు. ఆయన పేరులోనే బాస్ ఉన్నారు. మరి బాస్ గారి మాటలు విందాం, ఆయన జ్ఞానాన్ని స్వీకరిద్దాం. ఒకసారి బాస్ గారికి ఒకసారి హర్షధ్వానాలు తెలియజేద్దాం. వెంకటేశ్వరరావు గారి అలియాస్ బాస్. ఒకప్పుడు లిక్కర్ కింగు, ఇప్పుడు ధ్యానం కింగు. ఏరియా బాస్ అంటే బాసే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. జయ గురుదేవ్. నా పేరు గండికోట వెంకటేశ్వరరావు, కల్లిదిండి గ్రామం, కల్లిదిండి మండలం, ఏలూరు జిల్లా. మరి ముందుగా ఈ వేదిక మీదకి ఇచ్చేసిన పెద్దలు అందరికీ పేరు పేరుని చెప్పాలంటే సమయం సెలదు కాబట్టి పెద్దలకి, అలాగే వేదిక ముందు ఉన్న ధ్యాన మిత్రులకు, తల్లులకు, గ్రామస్తులకు, పెద్దలకు, యోగులకి, ఋషులకి నా వందనాలు చెప్పుకుంటూ, సమయం తక్కువ ఉంది కాబట్టి నా గురించి నేను ఏమీ చెప్పుకోలేని సమయం కాబట్టి ఈ కల్దిండి మండలంలో మరి పబ్లిక్ పెర్మెంటు ఇది 3వ పెర్మెంట్. అంటే ఇంటి మీద కట్టుకున్న పెర్మెంట్లు ఇంకా చాలా ఉన్నాయి, కానీ పబ్లిక్ పెర్మెంట్లు మూడు పెర్మెంట్లు ఉన్నాయి. ఇది 3వ పెర్మెంటు. మొట్టమొదటగా కట్టిన పెర్మెంటు కొండంగి గ్రామంలో 108 వారాలు, గురువారం అంటే గురువారం నాడే ఒకే వేదిక మారలేదు, రోజు మారలేదు. అలాగే 108 వారాలు అంటే సుమారుగా 100 వారాలకి బాబు గారు ఒక చిన్న లెక్క చెప్పాలి మాకు. 100 వారాలకి ఎన్ని రోజులు? 100 ఏళ్ళు, 700 రోజులు, పైన 8 రోజులు కూడా ఉన్నాయి. అవి ఒక 50 రోజులు వేసుకుని 754 రోజులు తపస్సు అయితే కానీ కొండంగిలో పబ్లిక్ పెర్మిట్ రావటానికి ఎన్ని రోజులండి బాబు గారు చెప్పాలి? 750 రోజులు కొండంగి గ్రామంలో తపస్సు చేస్తే పబ్లిక్ పెర్మిట్ వచ్చింది అక్కడ కొండంగి గ్రామంలో. అలాగే ఈరోజు ఈ 3వ పెర్మిట్ కాడికి వచ్చేటప్పటికి ఒకే రోజు, ఒకే సిట్టింగు, ఒకే రోజు ధ్యానము చేస్తే ఒకే రోజు భూమి పూజ జరిగింది సాన రుద్రవారాన. మరి ఈ శక్తి ఒక్క రోజులోనే ఇంత శక్తి సానారుద్రానానికి ఉందంటే ఈ మహిమ మరి గురించి చెప్పుకోవాలంటే చాలా విశేషాలు ఉంటాయి. అది సమయము కాదు కాబట్టి నేను ఈ గ్రామంలో ఇందాక చెప్పినట్టు కల్దిండి గ్రామం అంతా ధ్యానమయము చేసిన శక్తి, ఆ ఒక్క శక్తిని ఏమిటంటే 2వ పెర్మిట్ పెదలంక దగ్గర అప్పారావుపేటలో 2వ పెర్మిట్, ఇది 3వ పెర్మిట్ కూడా జరిగింది. ఈ పెర్మిట్ ధ్యాన సంస్థలో కూడా ఉన్నట్టు వారు కల్దిండి మండలంతో పాటు కూడా చుట్టుపక్కల గ్రామాలు పక్కన ఉన్న పెద్ద మాస్టర్లు కూడా మాకు ఎన్నో సహకారాలు చేశారు. మరి ఇప్పుడు ఈ సమయంలో చెప్పుకునే సమయం కాదు కాబట్టి నేను ఇంతటితో సెలవు తీసుకుంటూ విరమించుకుంటూ మీకు అందరికీ ఒక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. మరి కలిదిండి, కొండంగి ఈ పరిసర ప్రాంతంలో విశేషమైన ప్రచారం, అద్భుతమైన టీం వేసుకొని ఆయన చేశారు. ఆయనకి, ఆయన టీం, ఆయన బృందాన్ని మొత్తానికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ముఖ్య అతిథులు మన జక్కా రాఘరావు గారు, పద్మ గారు, అలాగే మన వెలగపూడి లక్ష్మణరావు గారు. వారి యొక్క సందేశాలు తీసుకుందామా? వారి ముగ్గురు ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ముఖ్యంగా ఎవరిని చూస్తే ఆనందం కలుగుతుందంటే చిరుమందహాసంతో అందరిని నవ్వించే మన వెలగపూడి లక్ష్మణరావు గారు.
ఆయన ఎంత ఆనందంగా ఉంటారో అంత ఎనర్జెటిక్గా ఉంటారు, ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో అంత వర్క్ చేస్తారు. మహా అద్భుతమైన కార్యక్రమాలు, అసాధ్యమైనవన్నీ అన్నీ కూడా సుసాధ్యం చేయగలిగే వ్యక్తి ఎవరంటే మన లక్ష్మణరావు గారు. అందుకే మెగా పిరమిడ్స్ అన్నీ ఆయనకు అప్పచెప్పారు. ఆ మహానుభావుడికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఆయన అమూల్యమైన సందేశం తీసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. ప్రభాకర్ దంపతులకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి భార్య మాట విని ఈ ఊళ్ళో ఇంత అద్భుతమైన పర్ణశాలలో మరి బ్రహ్మవిహారీ పిరమిడ్ కట్టారంటే ఆయనకి గట్టిగా క్లాప్స్ కొడదాం. విశ్వశక్తి, అదే ప్రాణశక్తి, అదే కాస్మిక్ ఎనర్జీ. ఈ సృష్టి అంతా ఆధారపడే శక్తి మనిషి, జంతువులు, ఆఖరికి పక్షులు, ఆఖరి చెట్లు కూడా నిద్రపోయిన టైంలో ఆ ఎనర్జీని తీసుకుంటాయి. మరి నిద్రపోయి లేవంగానే మనం ఫ్రెష్గా ఉంటున్నాం. ఉదాహరణకి ఒక పక్షి సాయంత్రం 6ంటికి వెళ్తుంది, తెల్లారుజామున పొద్దున్నే వెలుగు రాగానే బయటకు వస్తుంది. ఏ పక్షికి మనం ఏ మందు బళ్ళు వాడం, ఏ కళ్ళజోడు పెట్టం. ఎక్కువ టైం నిద్రపోయే టైం మూలంగా ఆ ఎనర్జీని ఎక్కువ పొందుతుంది. సరి అయిన నిద్ర లేక టెన్షన్లో ఈరోజు మరి మనం అవగాహన రాహిత్యంలో మరి ఇదే సత్యం అనుకుంటా జీవితం నిర్వేద్యంగా మరి చాలా ఇబ్బందికరమైన స్థితిలో పొందుతున్నాం. మరి పిరమిడ్ ఏంటి? ఒక 8 గంటల నిద్రలో వచ్చే శక్తిని 1 గంట ధ్యానంలో పొందగలం. 24 గంటల నిద్రలో వచ్చే శక్తిని, ఆ విశ్వశక్తిని రిసీవ్ చేసుకునే భూమి మీద అత్యద్భుతమైన కట్టడం పిరమిడ్. ఆ పిరమిడ్ ద్వారా ధ్యానంలో 24 గంటల నిద్రలో వచ్చే శక్తి 1 గంట పిరమిడ్లో పొందవచ్చు. మరి ముఖ్యంగా మనం అందరం కూడా ప్రతి ఇంటి పైన ఒక పిరమిడ్ ఉండాలా, ఇంట్లో ఒక పిరమిడ్ ఉండాలా. ఆ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలా ప్రతి ఒక్కరూ కూడా. అది తెలియక ఏదో ఎన్నో ప్రయోగాల్లో రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచం అంతా పిరమిడ్ ప్రపంచం కాబోతుంది. అలాగే మనకి కొత్త సంవత్సరాది రాబోతుంది. అక్కడ వశిష్ఠ గౌతమి దగ్గర మరి ఉగాది ఉత్సవాలు జరగబోతున్నాయి. ప్రతి ఒక్కరూ మీ బంధువులతో సహా అక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరూ దయచేసి ఆ ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఓకే ఫ్రెండ్స్, అద్భుతమైన మహాక్షేత్రం మన వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన క్షేత్రం. గోదావరి నది ప్రవాహం పక్కన అద్భుతమైన తోటల్లో ఆ అద్భుతమైన క్షేత్రం అంటేనే ఒక నందనవనం. అక్కడ ఉగాది సంబరాలంటే ఎలా ఉంటాయి? అందరూ వెళ్దామా? ప్రతిరోజు అద్భుతమైన కార్యక్రమాలతో, ఎందరో గురువుల యొక్క సందేశాలతో విశేషంగా మనం జరుపుకోబోతున్నాం. అది మనందరి అద్భుతమైన క్షేత్రం, మనం అందరూ తీర్చిదిద్దుకోబోతున్న క్షేత్రం. ఆ క్షేత్రంలో ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మనకు ముందుకు విచ్చేసిన మరొక శక్తి స్వరూపిణి మన పద్మమమ్మి మన విజయవాడ నుంచి విచ్చేశారు. మరి జక్క రాఘరావు గారు, జక్క పద్మ గారు అంటేనే ఈ చుట్టుపక్కల కృష్ణా జిల్లా నుండి కోస్టల్ ఏరియా ఎందరికో ఈ ధ్యానాన్ని అందించి తీర్చిదిద్దిన అద్భుతమైన దంపతులు. మరి వారిద్దరికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి జక్కా పద్మ గారి అమూల్యమైన సందేశాన్ని తీసుకుందాం. భగవత్ స్వరూప సభకు ప్రణామాలు. గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల అమ్మకు ఆత్మ ప్రణామాలు. చాలా అద్భుతమైన, దివ్యమైన, ఆనందదాయకమైన రోజు ఈరోజు. మీ గ్రామంలోకి ఇలా అడుగు పెట్టానా లేదో ఒక అద్భుతాన్ని చూసా. ఏంటో చెప్తారా మీకు? మేము అక్కడి నుంచి ప్రయాణం చేసినప్పుడు ఆ రోడ్డుకి మాకు ఎంత అలసట కలిగిందో. ఇలా తిరిగాము, అక్కడ ఉంది ఒక అద్భుతమైన సరోవరం. ఎంత అందంగా ఉందండి. అది మీ రుద్రవారానికి ఒక గొప్ప శక్తి క్షేత్రం. తామర కొలను అన్నీ అంతే. అదిగో ఆ తామర కొలను ఇక్కడ సృష్టించింది ఎవరు?
విష్ణువు నాభి నుంచే కదా ఏమొచ్చింది? విష్ణువు నాభి నుంచే బ్రహ్మ సృష్టి జరిగింది. ఇదిగో అదే ఇక్కడ ఆ విష్ణువు నాభి నుంచే ఈ బ్రహ్మ సృష్టి చేశారు ఈ దంపతులు. ఎవరు? ప్రభాకర్ గారు, ఆశా మేడం గారు. వీళ్ళు వచ్చినప్పుడు మమ్మల్ని ఇన్వైట్ చేయడానికి మేము పేరు కూడా అడగలేదు. వాళ్ళ పేరు చెప్పేటప్పటికి నిజంగా ఇక్కడ కలిగిందండి ఆనందం. అసలు ఆ పేరు ఎలా తట్టిందంటే వాళ్ళకి, అది వాళ్ళలో ఉన్న దివ్యత్వానికి సూచిక. ఆ భార్యాభర్తలు ఇద్దరి యొక్క ప్రజ్ఞకి సూచిక ఆ పేరు ఎన్నుకోవటమే. చాలా అద్భుతమైంది. మేడము దాని గురించి కూడా చెప్పారు ఇందాక. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అని ఆ 4 బ్రహ్మ విహారాలని. మరి అలాంటి విహారాలు ఎక్కడ? ఈ పిరమిడ్ ధ్యాన క్షేత్రంలోకి వచ్చి ప్రతి ఒక్కరూ సాధన చేసి వారిలో ఉన్న బ్రహ్మత్వాన్ని మేల్కొల్పుకొని వారిలో ఉన్న ఆ సుగుణాలు ఏవైతే ఉన్నాయో, మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనే ఆ సుగుణాలను ప్రతి ఒక్కరిలో విరాజిల్లింపచేసుకుని ప్రతి ఒక్క ఈ రుద్రవారంలో కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా వారిలో ఉన్న దివ్యత్వాన్ని మేల్కొల్పుని ఒక బ్రహ్మ సృష్టికర్తగా తయారవ్వాలి. ఇంత అద్భుతమైన పని చేశారు. ఇంకొక విషయం ఏంటంటే, మనం జన్మ తీసుకుంటాం, తల్లి రుణము భూమి రుణం తీర్చుకోలేమండి కదా. తల్లి రుణం తీర్చుకోలేం. చివరి వయసులో వాళ్ళకి ఆ వయసు వచ్చిన తర్వాత వచ్చినప్పుడు మనం సేవ చేసి ఆ తల్లి రుణాన్ని తీర్చుకుంటాము, కానీ భూమాత రుణం తీర్చుకోలేం. భూమాత మీద మనం పడి దగ్గర నుంచి మళ్ళీ తనలో కలుపుకునేంతవరకు ఆ మాత మనలోనే ఉంది. మరి అలాంటి పుట్టిన ఊరిలో ఆ భూమాత రుణాన్ని తీర్చుకున్నారు ప్రభాకరరావు గారి దంపతులు. ఇది ప్రతి ఒక్కరికి సాధ్యమేనండి. ఎందుకంటే ఇంతలా చేయాల్సిన అవసరం లేదు, ఇలా అందరికీ సాధ్యపడదు. నిజంగా వారు సంస్కారవంతులు కాబట్టి వారిలో చక్కగా ప్లాన్ చేసుకున్నారు. లైఫ్ అంటే ఏంటి, రిటైర్ అయిన తర్వాత ఎలా ఉండాలి అని ఒక చక్కటి ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ ప్రకారం అంతటి చక్కటి ఫామ్ హౌస్ లాగా ఏర్పాటు చేసుకుని మరి ఊరు వారందరికీ చక్కగా ఉపయోగపడేట్టు కూడా ఉంచుకుంటూ వాళ్ళ ఆనందంగా ఊరు వారందరినీ కూడా ఆనందంగా ఉంచుకుని ఒక అద్భుతమైన ప్లాన్ చేసుకున్నారు. మరి అందరికీ అది సాధ్యం కాదు, కానీ ప్రతి ఒక్కరూ వారి జన్మభూమికి వారి తగినంత సేవ చేయవలసిందే. ఎవరికి తగినంత వాళ్ళు, శారీరక పరంగా, మానసిక పరంగా, లేకపోతే ఆర్థిక పరంగా, లేకపోతే జ్ఞానపరంగా ఎవరు ఎంత వారి లోపల ఉన్న తపన ఉందో ఆ తపన అన్నిటికంటే ధ్యాన ప్రచారం కదా. ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని అందించడం. అంతేకాకుండా శాకాహార జగత్తు, మన గురువుగారి యొక్క ఆశయం ఏంటి? ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు. సో పిరమిడ్ జగత్తులు మనకి ఎన్నో వస్తున్నాయి. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఎంతో అద్భుతంగా పిరమిడ్లన్నీ కూడా చక్కగా నిర్మాణం అవుతున్నాయి, కన సాకారం అవుతుంది. ఎస్పెషల్లీ పిఎంసి ఛానల్ ద్వారా ఈ రోజున ప్రపంచమంతా, మీ ఊరంతా వెళుతుంది. మీ రుద్రవారం ప్రపంచమంతా చూడబడుతుంది పిఎంసి ఛానల్ ద్వారా. ఎంత అదృష్టవంతులో చూడండి. సో కాబట్టి మరి అలాగే ఇంకొక విషయం చెప్పారు ఉషా మేడం గారు ఆ రోజున. ఏంటో తెలుసా? మీ చుట్టుపక్కల ఉన్నాయని ఏంటి అది కదా, చేపల చెరువులు. కానీ ఆవిడకంట వారసత్వంగా వారి నాన్నగారు ఇచ్చారట, ఎన్నో ఎకరాలు, మొత్తానికి తెలీదు. అది ఇచ్చేస్తే అది అమ్మేసేసారు, ముగ్గురక్క చెల్లెళ్ళు కలిసి అమ్మేసేసి దాన్ని ఎలా సద్వినియోగాలు చేశారో చూసుకోండి. అది దైవత్వం అంటే, అది దైవ లక్షణం అంటే. అది ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడా చక్కగా కలుపుకొని, పైగా వచ్చింది ఎప్పుడు 3 ఏళ్ళు కూడా కాలేదు. ఎప్పుడు వచ్చిందా అని కాదు, బుల్లెట్ దిగిందా, అది ఆ బుల్లెట్ దిగిపారు వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కదా. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఈ బ్రహ్మవిహార పిరమిడ్ బోధి క్షేత్రం అనేది ఇక్కడ ఏర్పాటు చేసి మరి ఈ రుద్రారమే కాకుండా చుట్టుపక్కల అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తిని చక్కగా ఉపయోగించుకుంటూ వారి వారి జీవితాల్లో ఆ దివ్యత్వాన్ని వెలిగించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పిరమిడ్ కూడా 2 కిలోమీటర్ల వరకు ఆ శక్తి ప్రసారం అవుతుంది. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ శక్తి మీకు తెలిసినా తెలియకపోయినా ఆ శక్తి ప్రసారం జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆ శక్తిని తీసుకుంటూ ఉంటారు. మినిమం 2 కిలోమీటర్స్, అంత గొప్ప క్షేత్రం. సో కాబట్టి ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి, చక్కగా ధన్యులు కండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. పద్మా మేడంకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఆ దంపతులు ఇద్దరికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మై డియర్ ఫ్రెండ్స్, మేడం చేత పత్రి సార్ ఒక బుక్ రాయించారు. ఏం పేరండి దాని పేరు? పద్మపత్ర మివాంబస, తామరాకుపై నీటి బొట్టు. అంతేనా కదా? తామరాకు మీద నీటి బొట్టు అంటుకోదు. సాధకుడు జ్ఞాని అలా ఉండాలని సూచికగా ఒక జ్ఞాని యొక్క పుస్తకం ఇలా ఉండాలి ఆవిడకి ప్రతీకగా నామకరణం చేశారు. ఆవిడ యొక్క క్వాలిటీస్ బేస్ చేసుకొని పద్మపత్ర మివాంబస ప్రతి ఒక్కరు చదవాలి. అలాగే
పతంజలి యోగా సూత్రాలు రీసెంట్గా రాశారు. ఆవిడ ద్వారా ఆ జ్ఞానాన్ని అందించడం జరిగింది. ఇంతలా ఉంటుంది పుస్తకం. అంటే ప్రతి ఒక్క సూత్రం యొక్క జ్ఞానాన్ని విశదీకరించి ఎంతో అమూల్యంగా ఇచ్చారు ఆ మహాజ్ఞాని మన జక్కా పద్మ గారు. అందుకే పత్రిసారు ఆవిడకి నామకరణం చేశారు. బ్రహ్మ విద్వరిష్ట. ఏంటండి? ఒక మహాజ్ఞాని మాత్రమే విశేషమైన సేవ చేయగలరు. విశేషమైన జ్ఞాని మాత్రమే విశేషమైన పరిపూర్ణ భావనతో సేవ చేయగలరు. పత్రిసారు అంటారు, ఒక మనిషి ఏ భావన చేస్తాడో అటువంటి ఫలితాలే పొందుతారని. చాలామంది పిరమిడ్లు కడతారు, ఏ భావనతో కడతారో ఆ ఫలితాన్ని పొందుతారు. అందుకే మహత్తరమైన మిరాక్యులస్ థింకింగ్తో ఉన్న ఈ దంపతులను ఎంచుకున్నారు పత్రిసార్. విశేషమైన సేవా తత్పరులు. వారి విశేష సేవకు ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. వారి యొక్క భావాన్ని, వారి జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఆ పుస్తకాలు చదవాల్సిందే. మరి బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు మరి పరిపూర్ణ జ్ఞానం, విశేషమైన స్థితప్రజ్ఞతతో సేవ చేసే వాళ్ళకే పత్రిసార్ బ్రహ్మర్షి అని బిరుదుని ఇచ్చారు. ఆయన ద్వారా యోగ జీవితాన్ని ఇచ్చారు పత్రిసార్. అటువంటి అద్భుతమైన పుస్తకం రాసిన మన బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారి అమూల్యమైన సందేశాన్ని తీసుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ బోధిక్షేత్రం బ్రహ్మవిహార పిరమిడ్ నిర్మాణం చేసినటువంటి నిర్మాణకర్తలైనటువంటి ప్రభాకరరావు గారి దంపతులకి, వారి కుటుంబ సభ్యులకి మరొకసారి మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం. పత్రిజీ యొక్క ఏకైక కళ భూప్రపంచం మొత్తం కూడా ప్రతి వ్యక్తి ధ్యానిగా మారాలి, భూప్రపంచం మొత్తం మీద ప్రతి వ్యక్తి శాకాహారిగా మారాలి, ఈ భూప్రపంచం మొత్తం మీద ఏ జీవి కూడా మానవుడికి ఆహారంగా బలి అవ్వటానికి వీల్లేదు. అలాగే పిరమిడ్ నిర్మాణం అనేది అవకాశం ఉన్నంత వరకు ప్రతి వ్యక్తి వాళ్ళ పరిధిలో ఒక చక్కని పిరమిడ్ నిర్మాణం చేసి జాతికి అంకితం చేయగలిగినట్లయితే ఇక ఎంతకంటే భూప్రపంచంలో మార్పు మరేది లేదు అనేటటువంటిది స్పష్టంగా ఇచ్చినటువంటి సందేశాలు ఇవన్నీ కూడా. ఈ సందేశాలకి మరి పత్రిజీ భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత ఆయన కూడా అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసి కోరమండల్ ఫర్టిలైజర్స్లో ఒక మంచి ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నారు. వివాహం అయిపోయింది, భార్య 2 ఆడపిల్లలతోటి సంసారం జీవిస్తున్నప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి లోటు. ఏమిటి ఆ లోటు అని చెప్పి అనుకుంటే అప్పటికే కనపడిన వాళ్ళందరికీ కూడా ధ్యానాన్ని గురించి చెప్తూనే ఉండేవాళ్ళు ఆయన. కానీ లోటు బట్టి కాటలా. చివరికి అనిపించింది నా పర్పస్ ఇది కాదు, ఈ ఉద్యోగం చేయటం కాదు అని వెంటనే ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో వెంటనే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసేయటం, బయటకు వచ్చేయటం, ఆ వచ్చినటువంటి డబ్బులతోటి BA మాస్టర్ అనేటటువంటి ఒక చక్కని పుస్తకాన్ని ఇచ్చి ప్రజలకు ఉచితంగా పనిచేయడం జరిగిపోయింది. తర్వాత మళ్ళీ చిన్నతనం నుండి ఆయన చదివినటువంటి పుస్తకాల యొక్క సారాంశం అంతా కలిసి తులసి దళం అనేటటువంటి అద్భుతమైనటువంటి పుస్తకాన్ని ఆయన చేసి సమాజానికి ఒక బహుమతి కింద ఆయన అందించడం జరిగింది. అంటే మహానుభావులు భూప్రపంచం మీద దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఒకప్పుడు కరుణ ప్రేమతత్వం పెరగటానికి జీసస్ రావచ్చు, ధర్మ సంస్థాపన కోసం భగవద్గీత చెప్పినట్టుగా కృష్ణ పరమాత్మ రావచ్చు, ఇంకొకటప్పుడు ఒక బుద్ధుడు రావచ్చు. అలాగే కారణ జన్మలుగా ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో భూమి మీద జన్మ తీసుకున్నటువంటి మహానుభావుడు PSS మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆయన మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎందుకంటే ధ్యానము అని అంటే థియరీ కాదు, ధ్యానం అంటే పూర్తి ప్రాక్టికల్, 100% ప్రాక్టికల్. బ్రహ్మవిహార ఆ బుద్ధుని గురించి మేడం గారు పొద్దునుంచి అంతా చెప్పారు. ఆయన ఇంకో మాట చెప్తారు, ఏమిటంటే ఆకలితో వచ్చిన వాడికి ముందు అన్నమే పెట్టండి, కడుపు నిండిన వాడికి మాత్రమే ధ్యానం గురించి చెప్పండి అన్నారు. ఎవరండి? ఎవరన్నారు ఆ మాట? పత్రిగారు కాదు, బుద్ధుడు అన్నారు ఫస్ట్లో. కడుపులో కాలేవాడికి ముందు భోజనమే పెట్టండి. ఎందుకంటే కడుపులో కాలేవాడికి నువ్వు ఎంత ధ్యానం గురించి చెప్పినా వాడికి ఎక్కదు, వాడికి ముందు ఆకలేస్తుంటుంది. అందువల్ల కడుపులో కాలేవాడికి ముందు భోజనమే పెట్టండి, కడుపు నిండిన వాడికి ధ్యానం చెప్పండి అన్నారు. ఎందుకని? ధ్యానం అనేది మనిషికి జ్ఞానిగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానిగా ఎరిగినప్పుడు మాత్రమే ఈ భౌతిక సంపద గొప్పదా, జ్ఞాన సంపద గొప్పదా అనేది వాళ్ళకి అనుభవానికి వస్తుంది. అందువలన అలా జ్ఞాన సంపదతో నిండి దేశకాలమైన పరిస్థితుల్లో కారణ జన్మలుగా భూమి మీద జన్మ చేసుకున్నటువంటి మహానుభావుల్లో ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో వచ్చినటువంటి మహానుభావుడే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి ఆయన ఇచ్చినటువంటి జ్ఞాన సంపద పొడికి పుచ్చుకున్నాం కాబట్టి ఈరోజు మీ అందరికీ ముందు వచ్చి మాట్లాడేటటువంటి భాగ్యం కలిగిందంటే ఇదంతా ఆయన ఇచ్చినటువంటి జ్ఞాన భిక్ష తప్ప మరేమీ కాదు. ఆయన ఒకటి చెప్పేవాళ్ళు, ప్రతి వ్యక్తికి నిత్య జీవితంలో ఒకటి సాధన. సాధన అంటే సరి అయిన ధ్యానం, శ్వాస మీద ధ్యాస తప్ప మరొకటి కాదు. శ్వాస మీద ధ్యానం చేసిన కొద్ది కూడా మనం అంతా కూడా శక్తివంతంగా తయారవుతాం. రెండవది ఏం కావాలి? మంచి స్వాధ్యాయం కావాలి. అది భగవద్గీత అవుతుందా,
బైబిల్ అవుతుందా, ఖురాన్ అవుతుందా? ఎంత చక్కగా మీరు జ్ఞానపరమైనటువంటి అవగాహన పెంచుకోవాలో ఈ పుస్తకాలు చదివితే చక్కగా స్వాధ్యాయం ద్వారా జ్ఞానవంతంగా ఎదగటానికి వెలుగుతూ వస్తుంది. మరొకటి ఏమిటంటే స్వాధ్యాయం అంటే స్వ అధ్యయనం, స్వతహాగా అంటాం, అంటే అంతర్గతంగా అని. స్వ అని అంటే ఏమిటంటే ఆత్మపరంగా ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. భగవద్గీత దానికి ఏమంటారంటే త్రికరణ శుద్ధి అనే పదం వాడతారు. మనస, వాచ, కర్మణ. నేను ఏం ఆలోచిస్తున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, ఎలా జీవించగలుగుతున్నాను, అది కూడా స్వాధ్యాయంలో ఒక పార్ట్ అవుతుంది. అందువల్ల మొట్టమొదటి సాధన, రెండవది స్వాధ్యాయం, మూడవది సజ్జన సాంగత్యం. ఇప్పటివరకు మనం చేసేదంతా కూడా సజ్జన సాంగత్యమే. ఈ 3 విషయాలు ప్రపంచవ్యాప్తం కావాలనే సందేశంతో, లక్ష్యంతో మాన్యువల్గా దరిదాపుగా 30 సంవత్సరాలు కష్టపడినటువంటి పత్రిజీ ఇక ఆయన పర్పస్ ఫుల్ఫిల్ అయిపోతున్న తరుణం దగ్గరికి వస్తున్న పరిస్థితుల్లో ఇలా కాదు, ప్రపంచవ్యాప్తం కావాలి అంటే ఏ వ్యక్తి తిరగలేడు, కాబట్టి నాకు ఒక మంచి ఛానల్ కావాలి అని చెప్పని ఒక ప్రపోజ్ చేయటం, ఒక యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ అయినటువంటి ఆ పిఎంసి ఛానల్, తర్వాత కేబుల్ నెట్వర్క్, తర్వాత శాటిలైట్ ఛానల్గా వచ్చి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 10 కోట్ల మంది తెలుగువారికి జ్ఞానపరమైనటువంటి సందేశాలు ఇవ్వగలుగుతుందంటే అది పత్రిజీ యొక్క దివ్య దృష్టి ఏ స్థాయిలో ఉందో మనందరికీ కూడా అర్థమవుతుంది. అటువంటి పిఎంసి వచ్చిన తర్వాత ఇవాళ మరి ఈ 6 సంవత్సరాల్లో శాటిలైట్ ఛానల్గా అయిపోయి ప్రపంచవ్యాప్తంగా వెళ్తుందంటే దాని గురించి చెప్పడానికి ఈరోజు మాస్టరు, మన పేరేంటమ్మా, రవి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఎందుకంటే మహానుభావుల యొక్క దివ్య దృష్టి ఎలా ఉంటుందో ముందు మనకు తెలియాలి. అలా తెలిసిందనుకోండి ఏమిటి ఆ లక్ష్యం ఏమిటి, ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు. మొన్నటి వరకు మనం ఏం చేసేవాళ్ళం, పత్రిక యొక్క లక్ష్యాలు కానీ ధ్యానుల యొక్క అనుభవాలు కానీ మనందరికీ కూడా తెలియడం కోసం ధ్యాన ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక మ్యాగజైన్ ఉండేది. అది ఒక పరిమితంలో ఉండేది. తర్వాత ఎప్పుడైతే తెలంగాణ విడిపోయిందో దాని టైటిల్ మారి ధ్యాన జగత్ అని చెప్పని మార్పు వచ్చింది. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ధ్యాన జగత్ మన మ్యాగజైన్ ద్వారా ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు. అటువంటప్పుడు మాన్యువల్గా ఉన్నటువంటి ప్రింట్ మీడియాలో ఉన్నటువంటి మ్యాగజైన్స్ని బలపరచాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ప్రపంచవ్యాప్తం కావాలంటే పత్రిక యొక్క లక్ష్య సాధనలో పాలు పంచుకునేది పిఎంసి ఒకటే కాబట్టి దాన్ని బలపరచవలసిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఇప్పటివరకు మనం అనుకుంటున్నాం ధ్యానం అంటే థియరీ కాదు, పూర్తి ప్రాక్టికల్. కాబట్టి ఇప్పుడు ఏమిటి ప్రాక్టికల్, మన యొక్క బాధ్యత, మన యొక్క కర్తవ్యం ఏదైతే ఉన్నదో దాన్ని నెరవేర్చడమే మన యొక్క పర్పస్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా మరి బిఎంసీని ఎలా బలపరచాలి అనే దానికి మనకు మార్కెటింగ్ నుంచి మన ప్రవీణ్ వచ్చారు. 2 నిమిషాలు ఎలా బలపరచాలనే విషయం కూడా మనం చక్కగా తెలుసుకుని తర్వాత మనం భోజనానికి వెళదాం. 2 నిమిషాలు సహనమే ప్రగతి అన్నారు. మన ప్రగతి పదంలో ప్రయాణం చేయాలంటే సహనం కావాలి. ఇప్పటివరకు కూర్చున్నాం, ఒక 5 నిమిషాలు సహనంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి సానా రుద్రవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వారికి, బ్రహ్మ విహార పిరమిడ్ ధ్యాన కేంద్రం వ్యవస్థాపకులకి, మరి వారిద్దరికి, ఆ దంపతులకి గట్టిగా చప్పట్లు కొడదాం మాస్టర్స్. మరి వేదికను అలంకరించిన సీనియర్ పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా మరొకసారి గట్టిగా చక్కగా భోజనం చేసిన వాళ్ళందరికీ కొట్టాలి.